పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నడికుడిలో వైకాపా దౌర్జన్యానికి పాల్పడింది. తెదేపా నేత నెల్లూరు రామకోటయ్యపై వైకాపా నేతలు దాడి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, నడికుడిలో వైకాపా దౌర్జన్యానికి సంబంధించిన వివరాలేంటి? శర్మ, ఈ మాచల నియోజకవర్గం రెండుచింతల మండలం రెంటాల గ్రామంలో పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే ఇక్కడ తెదేపా ఏజెంట్ల పైన వైకాపా నేతలు అయితే దాడి దిగారు. మాక్ పోలింగ్ నిర్వహించే సమయంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలో రాగానే అక్కడ వైకాపా ఏజెంట్లు అయితే తెదేపా ఏజెంట్ల పైన దాడి దిగి గాయపరిచారు. ఈ ఘటనలో సుమారు మొత్తం 8 మంది తెదేపా ఏజెంట్లకి తర్వాత కార్యకర్తలకు అయితే గాయాలయ్యాయి. దీంతో పాటు ఒక 5గురికి అయితే తీవ్ర గాయాలైన పరిస్థితి కూడా ఉంది. ఈ గాయాలైన వారిని చూసినట్లయితే నాగమల్లేశ్వరి, మంజుల, తర్వాత రఘురామరెడ్డి, గోపాల్ రెడ్డి, ఇంకొక వెంకటరెడ్డి అనే వీళ్ళ 5గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ పోలింగ్ ప్రాంతాన్ని కూడా ఇక్కడ మాచల నియోజకవర్గం తెదేపా అభ్యర్థి జోలగడ్డి బ్రహ్మారెడ్డి అయితే పరిశీలించారు. ఈ పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, పోలింగ్ సరళను అయితే పరిశీలించారు. ఇక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు లేదు. ఈ బందోబస్తు లేని కారణంగానే ఇక్కడ తెదేపా నాయకుల పైన వైకాపా నాయకులు అయితే దాడి చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సింది. అలాంటిది ఇక్కడ తెదేపా నాయకుల పైన ఇక్కడ వైకాపా నేతలు దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఉన్నపలంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఇక్కడ కేంద్ర బలగాలను కూడా మోహరించి ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అయితే జరిగే విధంగా చూడాలని అయితే ఇక్కడ తెదేపా అభ్యర్థి జోలగడ్డి బ్రహ్మారెడ్డి అయితే డిమాండ్ చేస్తున్నారు. ఒక అరగంట ఆలస్యంగా అయితే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలోనే జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాచర్ల, గురుజాల, తలకొరపాడు, సత్తెనపల్లి సంబంధించినటువంటి ఎన్నికల అబ్జర్వర్ అయితే ఇంకా ఘటనా స్థలానికి రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి జేసీ మాచల నియోజకవర్గం ఆర్ఓ శ్యాంప్రసాద్ అయితే ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రాలను అయితే పరిశీలించడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రశాంత వాతావరణంలో కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించారు. ఈశ్వర్, మరింత మంది భద్రతా సిబ్బంది ఏమైనా అక్కడ సమకూరే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతం అయితే ఇప్పుడు 4 మాత్రమే ఉన్నారు. ఇంకొక 10 మందిని కూడా ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ అయితే ఇంకో 10 మందిని, దీంతో పాటు ఒక 3 కేంద్ర బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే తెదేపా అభ్యర్థి జోలగడ్డి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ కి అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక 8 మంది ఇక్కడ పోలింగ్ స్టేషన్ అయితే భద్రత నిర్వహిస్తున్నారు. ఆ గ్రామంలో కూడా పికెట్ నిర్వహించి గ్రామంలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తర్వాత ప్రజలు కూడా తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. సార్, ధన్యవాదాలు ఈశ్వర్.